సీజన్ 9 లో సామాన్యులకు అవకాశం కల్పిస్తున్నాం. ఇది చదరంగం కాదు, రణరంగం. ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు, కొన్నిసార్లు ప్రపంచం సృష్టించాలి అంటూ ఫస్ట్ ప్రోమో రిలీజ్ చేశారు. ఆ తర్వాత కామన్ మ్యాన్ కోటాకి సంబంధించిన వీడియో చేసి పంపిస్తే వాళ్ళు కొంతమందిని సెలెక్ట్ చేస్తామంటూ అఫీషియల్ గా ప్రకటించారు. దీంతో బోలెడు మంది పిచ్చి బిగ్ బాస్ ఫ్యాన్స్ తమకు అవకాశం రాకపోదా అంటూ వీడియోలు షేర్ చేశారు. అయితే వీళ్ళు ఎంత మందిని సెలెక్ట్ చేస్తాం, హౌస్ లోకి ఎంత మందిని పంపుతాం అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇంత పెద్ద ఎత్తున సామాన్యుల నుండి వీడియోలు స్వీకరించారంటే ఒకరిద్దరు కంటే ఎక్కువ మందినే, అంటే సీజన్ 9 కాబట్టి సామాన్యులనే 9 మందిని తీసుకుంటారనే ప్రచారం నడిచింది. వాళ్ళు ఎంత మందిని తీసుకోవాలనుకున్నా చివర్లో లెక్కలన్నీ మారిపోతూ ఉంటాయి. అయితే తాజాగా నేడు బిగ్ బాస్ సీజన్ 9 కామన్ మ్యాన్ కంటెస్టెంట్ కి సంబంధించి ప్రోమో వదిలారు. 35 సెకండ్లు ఉన్న ఈ ప్రోమోలో చాలా మందిని చూపించారు. ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎంతో మంది నుండి 40 మందిని సెలెక్ట్ చేశాం. ఇప్పుడు మొదలవుతుంది అసలైన పరీక్ష, అదే అగ్ని పరీక్ష. దాన్ని దాటుకుని బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ లోకి ఎవరు వెళ్తారో చూద్దామంటూ ప్రోమో రిలీజ్ చేశారు నాగార్జున. అయితే ఈ అగ్ని పరీక్షకి సంబంధించిన జియో హాట్స్టార్ లో త్వరలో ప్రసారం చేయబోతున్నట్లు చెప్పారు. సరే, ఈ అగ్ని పరీక్ష ఏంటి, ఏం చేయబోతున్నారనే విషయాన్ని పక్కన పెడితే ఈ ప్రోమోలో బిగ్ బాస్ సీజన్ 9 లో అడుగు పెట్టడానికి అగ్ని పరీక్షను ఎదుర్కోబోతున్న వారిలో కొంతమందిని చూపించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వాళ్ళ పేర్లు మాత్రమే కామన్ మ్యాన్స్, కానీ వాళ్ళంతా పాపులర్ సెలబ్రిటీలు కావడం విశేషం. సోషల్ మీడియా సెలబ్రిటీలు, యూట్యూబర్లు కూడా కనిపించారు. వాళ్ళు కూడా అప్లై చేసి ఉంటారులే, అందుకే చూపిస్తున్నారని అనుకోవచ్చు. అందులో టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది. ఆమె మరెవరో కాదు, రేఖా భోజ్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫాలోవర్స్ ని పెంచుకున్న ఈ వైజాగ్ పాప దావ్ని, విర్లా, రంగేలా వంటి చిత్రాల్లో నటించింది. అప్పట్లో ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే బీచ్ లో బట్టలిప్పి పరిగెడతా అంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చి సంచలమైంది ఈ అమ్మాయి. నిజానికి ఈమె గత సీజన్ లోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టవలసి ఉంది, కానీ ఏ కన్నడాయో అయితే ఛాన్స్ ఇచ్చేవారేమో. కానీ తెలుగు అమ్మాయి, పైగా వైజాగ్ అమ్మాయి కావడంతో ఫోన్ కాల్స్ తర్వాత పీక్ పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు తాజాగా రిలీజ్ చేసిన సీజన్ 9 వీడియోలో చూస్తే ఈమె దర్శనం ఇవ్వడంతో అగ్ని పరీక్షను ఎదుర్కోబోయే వారిలో ఈమె కూడా ఉండడం ఖాయంగా కనిపిస్తుంది. ఇకపోతే సామాన్యులు అన్నారు, మరి సెలబ్రిటీలు చూపిస్తున్నారు ఏంటి అని అనుమానాలు వస్తున్నాయి. వీళ్ళ పేరుకు మాత్రమే సెలబ్రిటీలు, అవకాశాలు ఎక్కడున్నాయిలేండి. అయితే బిగ్ బాస్ లో యూట్యూబర్ ఆదిరెడ్డిని తీసుకుని అతనే కామన్ మ్యాన్ అన్నారు. మొత్తంగా ఇప్పటి వరకు కామన్ మ్యాన్ కోటాలో సంజన, గణేష్, నూతన్ నాయుడు, ఆదిరెడ్డి, పల్లవి, ప్రశాంతులు కంటెస్టెంట్లు గా వెళ్లారు. కోటేశ్వరుడైన నూతన్ నాయుడు ఎన్ని రికమెండేషన్లు చేసుకుని వెళ్ళాడో అందరికీ తెలిసిందే. ఇక పల్లవి ప్రశాంత్ గురించి ఎంత చెప్పుకుంటే అంత మంచిది. కామన్ మ్యాన్ కోటాలో వెళ్లి చీచి అనేట్టుగా చేశాడు. ఇక ఆదిరెడ్డి ఫినాలే వరకు వెళ్ళినా కూడా అతన్ని కామన్ మ్యాన్ కోటా అని అనలేం. అసలు అతను ఏ కోటాలో వెళ్ళాడో ఇప్పటికే ఆయనకే క్లారిటీ లేదు. ఇక రెండో సీజన్ లో కనిపించిన గణేష్ ని కామన్ మ్యాన్ కోటా కింద నమ్మొచ్చు. సంజన కూడా సెలబ్రిటీ కోటాలోనే వ్యక్తే కావడంతో వీళ్ళ పేరుకు మాత్రమే కామన్ మ్యాన్ కోటా అంటారు, కానీ చివరికి సెలెక్ట్ చేసేది రికమెండేషన్ పద్ధతిలోనే అనేది వీళ్ళని బట్టి స్పష్టం అయిపోయింది. కాబట్టి అగ్ని పరీక్ష ప్రోమోలో కనిపించిన వారిలో హౌస్ లోకి అడుగు పెట్టే వరకు నమ్మకం లేదు దొరా.